హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఇది కంప్లీట్గా గోధుమ పిండితో ప్రిపేర్ చేసిన కేక్ అండి. సో ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో వేసుకుందాము. చూసారు కదా, వావ్ ఎంత బాగా వచ్చిందో, ఒక టైర్లా వచ్చింది కదా. సో నా దగ్గర గిన్నె ఉందండి. సో ఇది కేక్ వేసుకునే గిన్నె అనమాట. సో దానివల్ల ఈ షేప్ అనేది వచ్చింది. చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే టైర్ కేక్ అంటారు. వావ్ నైస్ కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దామండి. సో ఇది కంప్లీట్గా చల్లారడం వల్ల మాత్రమే ఇంత ఈజీగా మనం కట్ చేసుకోగలుగుతాము. నేను చూసారు కదా, హైట్ అనేది ఎంత వచ్చిందో చూపిస్తున్నాను. సో కట్ చేస్తుంటే ఒక్క చేత్తో వీడియో చేసుకుంటూ ఇంకో చేత్తో నేను కట్ చేస్తున్నాను. సో అంత ఫ్లఫీగా వచ్చిందనమాట కేక్ అనేది. సో మీకు ఎవరైనా ఈ కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి, వన్స్ వెళ్ళి వాచ్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను అందులో ఇచ్చాను. సో పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఎంత బాగా వస్తున్నాయో చూసారా పీసెస్. అండ్ ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్, డేట్స్ మనకి ఏం కావాలంటే అవన్నీ అంటే నేను లోపలే యాడ్ చేశాను అనమాట. బయట ఇది మనం తిరగేసిన తర్వాత ఏం కనిపించవు కదా, నేను మామూలుగా బ్యాటర్ ఉంటుంది కదా, బ్యాటర్లో వేసేసాను అనమాట. సో పీసెస్ అనేది ఆ విధంగా వచ్చాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఫ్లఫీనెస్ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చింది అనేది. ఒక పీస్ తీసాను చూడండి, జస్ట్ చేతితో నేను సింగిల్ హ్యాండ్తో చేసేస్తున్నాను అనమాట. అంత చక్కగా వచ్చింది. అందరూ అనుకుంటాం గోధుమ పిండితో అంత టేస్టీగా ఉండదని, కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే వీడియో. టేక్ కేర్, బాయ్.